హలో ఎవ్రీబడి, ఈరోజు మసాలా మురుమురాల మిక్చర్. ఇది చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టేసినాము, ఆయిల్ వేడైంది. ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాము. పల్లీలు మంచిగా గోలాలి, పచ్చిగుంటే అస్సలు బాగుండదు. మంచిగా కలర్ మారి కొంచెం పగిలినట్టు అవుతాయి. ఆ టైంలో తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ వేసి టిష్యూ పైన వేసుకోవాలి. అదే ఆయిల్లో పుట్నాలను వేయాలి. పుట్నాలు వేసినాక వెంటనే కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయకపోతే పుట్నాలు మాడిపోతుంది. కరివేపాకు కొంచెం ఎక్కువ వేయాలి, బాగుంటుంది. ఈ వాటర్ అంతా ఎండిపోయి మంచిగా గలగల పొడి పొడి కావాలి. అలా అయిన తర్వాత ఒక జాలీలోకి తీసుకొని అదే టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. దాని కొరకు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలి. తర్వాత ఇది చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. కొంచెమే వేసుకుంటున్నాం, అసలు తెలియదు వేసుకున్నట్టు కూడా. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఇది డ్రై మ్యాంగో పౌడర్, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేయాలి. కొంచెం పుల్లగా అనిపిస్తుంది, అసలు తెలియదు ఈ మసాలాలు వేసినట్టు. ఇది ఒక 1/2 టీ స్పూన్ వేయాలి. తర్వాత జీలకర్ర పొడి 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ 1 టీ స్పూన్ వేయాలి. కారపొడి 1 టీ స్పూన్ వేయాలి. ఇవన్నీ కలిపి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఈ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, టిష్యూ పైన వేసుకున్నాం కదా, ఎంత ఆయిల్ వచ్చిందో. ఇప్పుడు ఈ పల్లీలు పుట్నాలకి ఈ మసాలా కొంచెం కలపాలి, టేస్ట్ బాగుంటుంది కలిపితే. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, ఒక గుప్పెడు తీసుకోవాలి. పచ్చిమిరపకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ప్యాలాలల్లో. సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాలాలను మనం జల్లెట్లో వేసి కొంచెం ఊపాలి, ఏమైనా చెత్త ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఇవి గుండు పుట్నాలు అంటారు, ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకున్నాము. పెద్ద గిన్నె పెట్టుకోవాలి. కొంచెం మనం పల్లీలు గోలించుకున్న ఆయిల్ ఉంది కదా, అది పోసేయాలి. అవసరం అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా పోసుకోవచ్చు. ఆయిల్ వేడైంది. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చీలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మిర్చికి సరిపోయేంత సాల్టే వేయాలి. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్ నిండుగా వేయాలి. ఈ పసుపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాలాలు వేసుకోవాలి. ఈ ప్యాలాలకు ఈ పసుపు ఇట్లా పట్టుకొని మంచి టేస్టీ వస్తుంది. పసుపు ఫ్లేవర్తోని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పసుపు అన్ని ప్యాలాలకు పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ గుండు పుట్నాలు వేసుకోవాలి, అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా ప్రతి ఒక్క బోల్ ప్యాలాలకు పట్టుకొని చాలా బాగుంటుంది. ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అవసరం అనుకుంటే వేయాలి. పల్లీలు పుట్నాలు గోలించినాం కదా, అవన్నీ వేసేసి మంచిగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా క్లాత్తోని ఇట్లా అనుకుంటా కలిపితే అసలు మాడకుండా మంచిగా మసాలా అన్నిటికీ మంచిగా పట్టుకుంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, టేస్టీగా ఉండే మసాలా మురుమురాల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఆనియన్, కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.